నోటిఫికేషన్ విడుదలైంది. ఆ గ్రామాలకు సంబంధించి అంతకుముందు అలాట్మెంట్ అయిన ఏరియా కాకుండా సన్నకారు చిన్నకారు రైతులు, పేదలకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, అలానే బీసీలకు సంబంధించి పేద రైతుల భూములు పోయేటట్టు అలాట్మెంట్ మార్చడం అనేది ఈరోజు అగ్రవర్ణాలకు సంబంధించి, అట్లనే బాగా భూములు ఉన్నవాళ్ళు, రాజకీయంగా ప్రభావితం చేసే వ్యక్తులు, అట్లాంటి వాళ్ళ భూములు పోకుండా పేదల భూములు పోయేటట్టు ఈ అలాట్మెంట్ మార్చడం వల్ల వీళ్ళ భూములు కనుక తీసుకుంటే ఆత్మహత్య కాదు. అనుకో సర్పంచ్ దండి కృష్ణయ్య. మాది ఏంటంటే వేదిక ఏంటంటే ఇంతకుముందు గతముల ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొండరెడ్డిపల్లె నుంచి, కేశంపేట నుంచి, కోమల్లపల్లి నుంచి వెళ్తుండే అన్నీ ఏంటంటే ఎంచల్ర పోటీ, రైతుల భూములు పోకుండా ఎంచల్ర పోటీ, కేవలం గుట్టల పోటీ, గౌటాన్ల పోటీ తీసుకెళ్ళారు. తిబ్లార్ రోడ్డు మ్యాప్ ఇచ్చేసారు అప్పుడు ఒకటి. నెక్స్ట్ తర్వాత ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పెంచి అవి కూడా కొంచెం ఎంచల్రు అవి తీసుకెళ్ళారు. రైతుల భూములు పెద్దగా ఏం పోకుండా చూసి ఆడాడ కోస్తా చేసుకుంటా అది కూడా మళ్ళీ మ్యాప్ ఇచ్చేసారు. డ్రోన్ కెమెరాతో డైరెక్ట్ చేసి ఆ రోడ్లు కూడా మ్యాప్ కూడా ఏంటివి తిబ్లార్ అని రాసిపోయారు. రోడ్ల మీద మొత్తం రాసిపోయినాక నెక్స్ట్ ఇది ఎన్నో తారీఖు అయింది రవి? మొన్న 30 తారీఖు రోజు తెల్లవారుదామన లేచేదేవడే మేము చూసుకుంటే సర్వే నెంబర్ల లిస్ట్ వచ్చేసింది. మాకు మ్యాపు లేదు, మాకు లేదు. మొన్న వేసిన పంట 2 నెలల కింద వేసిన పంటలు ఉన్నాయి కాబట్టి ఆ పంటలే వచ్చినాయి. ఇంతకుముందు గతంలో తీసుకున్నారంటే మా భూములు ఎట్లున్నాయో మాకు తెలుసు. రైతులకు పంటలు వేసినామా, బీడు ఉన్నాయా, పువ్వులు పెట్టినామా అని. పూల తోటలు ఉంటాయి, పూల తోటలు వచ్చినాయి. వరి ఉంటే వరి వచ్చింది. ఇవి అంతా చూసి అది కూడా మేము గమనించినాం. మరి ఎక్కడెక్కడ వెళ్తుంది ఏం కదా వాళ్ళు ఇచ్చిన మ్యాప్ చూస్తే మొత్తం సన్నకారు రైతులు మా చిన్నవేల గ్రామం కాడికి 100 ఎకరాలు చిన్నకారు రైతులది పోతుంది. సర్వే నెంబర్ ఏది 9 ఎకరాల చివరికి వెళ్ళి పెదరేల వరకు ఒక 100 ఎకరాలు రైతులది మొత్తం సన్నకారు రైతులు. 3 ఎకరాల నుంచి 1/2 ఎకరా ఉన్నవానికి మొత్తం పోయింది. ఇప్పుడు బాధ ఏంటంటే ఓనవని దొడ్డి అది ఎక్కడ బతకాలి, ఏం చేయాలి, అది మీడియా వాళ్ళ దృష్టికి ఎందుకు తీసుకెళ్తున్నామంటే మీరు కూడా గమనించి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంచెం మాకు న్యాయం చేస్తారని మేము ఇంత దూరము వచ్చినాం. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముచ్చటించడం ముఖ్య కారణం ఏంటంటే త్రిబుల్-ఆర్ రోడ్డు గురించి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము. అయితే మెయిన్గా దీంట్లో ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సన్నకారు రైతు పొలం పోకుండా నష్టపోకుండా వాళ్ళు రైతులకే ప్రాధాన్యత ఇచ్చారు పాత గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఎక్కువ శాతము వెంచర్లలోని గుట్టలు గవర్నమెంట్ పొలాలు ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి, రైతులు ఎక్కువ నష్టపోవద్దనే దాంట్లోనే ఎక్కువ వాళ్ళు మార్కింగ్ చేశారు. ఆ ప్రభుత్వంలో ఎలాంటి ఈ సర్వే నెంబర్లు కానీ ఏం ప్రకటించలేదు. అయితే ఆ ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2-3 సార్లు మార్కింగ్ చేశారు. కానీ ఏ సర్వే నెంబరు డిక్లేర్ చేయలేదు. డిక్లేర్ చేయకుండా సడన్గా నిన్న మన 30 తారీఖు వచ్చేసి ఎవరికి మార్కింగ్ చేసిన ప్లేస్ కాకుండా ఎవరికి రైతులకు తెలియకుండా డైరెక్ట్ పట్టాల సర్వే నెంబర్లతో పాటు ఇచ్చేసారు. ఆ సర్వే నెంబర్లు చూస్తే ఏ పెద్ద రైతుది ఎవరిది లేదు. ఒక పెద్ద కంపెనీ వాయి కానీ ఓ పెద్ద రైతుది కానీ ఎవరిది ఒక గుంట కూడా పొలం పోతలేదు. మొత్తం ఆ మార్కింగ్లో చూస్తే గెస్ట్ హౌజులు కానీ కంపెనీలు కానీ అన్నీ తప్పించి మొత్తం చిన్న సన్నకారు రైతులు ఎకరా, అర్ధ ఎకరా, పావు ఎకరా, 2 ఎకరాలు, ఎకరన్నర ఉన్నోళ్ళు రైతులు మొత్తం దాంట్లోనే మార్కింగ్ తీసేసారు. అయితే ఈ విషయం ఎందుకు ఖండిస్తున్నామంటే ఈ ప్రభుత్వం వల్ల రైతులకు మొత్తం నష్టం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది కానీ ఎవరు లాభపడతలేరు. ప్రతి రైతు నోట్ల మట్టి కొడుతున్నారు. రైతుకు లేవంగానే ఏ న్యూస్ వస్తుందో తెలియక వాళ్ళు భయభ్రాంతులకు గౌరవుతున్నారు. ఈరోజు మార్కింగ్ చేసిన ప్లేస్లో కాకుండా కొత్తగా జనాలకు తెలియకుండా సర్వే నెంబర్లు సడన్గా ఇచ్చేసారు. ఆ సర్వే నెంబర్ ఇచ్చిన మార్కింగ్ ఏంది అసలుకి రైతుకు ఊహగానాలు లేదు. పొద్దుగా లేచి పేపర్ చదవగానే ఒక్కొక్కరికి హార్ట్ ఫెయిల్ అయ్యి ఒక చిన్న ఒక రైతు కూడా చనిపోయాడు. అయితే ఈ దీనివల్ల ఎంతమంది రైతులు చనిపోవడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ చేసి చిన్న రైతులను పొట్టలు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి పెద్ద బడబాబులను కాపాడుకోవడానికి కోసము చిన్న రైతులను పొట్టగొట్టడానికి, చిన్న రైతులు ఎవరికి వెనుక బలము లేదు, వీళ్ళని ఎవరు ఏం చేయలేరనే విధంగా చిన్న రైతులను నాశనం చేయడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు చిన్నది ఒక్కొక్కరికి 1 ఎకరా పొలమే ఉంది. దాంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ జీవనాధారం దాని మీదనే ఆధారపడి ఆ పొలం పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసుకొని బతకగలరు. దానివల్ల మేమేం చేస్తున్నామంటే పాతాళం అంటే ఏముందో దాని ప్రకారమే తీసుకొని చిన్న రైతు సన్నకారు రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా కలెక్టర్ మేడం కూడా కలిసి వినతి అందించినాము. సన్నకారు రైతులను కాపాడాలని మేడం. మా ఒక చిన్న విలేజ్ సమస్య కాదు, టోటల్ సౌత్ జోన్ మొత్తం అందరికీ చాలా మందికి సన్నకారు రైతులే ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము.
ఒక్కొక్క లేడీస్ ఏడుస్తున్నారు. వాళ్ళు మా వద్దకనే పావు ఎకరా పొలాలు ఉన్న వాళ్ళు చాలామంది ఏడుస్తూనే ఉన్నారు. కాబట్టి దయ ఉంచి మా మీద మా సన్నకారు రైతుల మీద దయ ఉంచి గవర్నమెంట్ పాత అలైన్మెంట్ ప్రకారము ఆ రోడ్డు మార్చేసి అందరినీ న్యాయం చేయగలరని అందరు రైతుల తరఫున కోరుకుంటున్నాం. ప్రభుత్వం కొత్త అలైన్మెంట్ తీసుకొచ్చి సర్వే నెంబర్లతో సహా ప్రకటించడం అనేది ఇది చిన్న సన్నకారు రైతులతో పాటు గిరిజనులు మొత్తం ఈరోజు మోసం చేయడానికి సర్వే నెంబర్లు మొన్న ప్రకటించడం జరిగింది. గతంలో ఉన్న అలైన్మెంట్ ప్రకారం అయితే ఇది మహబూబ్నగర్ జిల్లాలో రాదు, బొరుగుల గేట్ నుంచి అక్కడనే ఉండే. కానీ అకస్మాత్తుగా దీన్ని మార్చేసి పూర్తిగా అంతకుముందు చెప్పినట్లు బాలనగర్లోనే దాదాపుగా అత్యధికంగా 119 గిరిజన తాండాలు ఉన్నాయి. అప్పాజీ పక్కన ఉన్న సక్రి తాండాలో ఒక రైతుకు 3 ఆడపిల్లలు, ఆయనకున్న దాదాపు 3-3.5 ఎకరాలు ఉంటే ఆ మొత్తం భూమి కూడా ఈ త్రిబుల్-ఆర్ దాంట్లో వెళ్ళిపోతూ ఉంది. ఇట్లా ఆయన మొన్న ఫోన్ చేసి నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదనే రకంగా చాలా, అంటే తాండాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇప్పుడు ఏదైతే సర్వే నెంబర్ వీళ్ళు అలాట్మెంట్ చేసిర్రో అవి మొత్తం పేద బలహీన వర్గాల యొక్క భూములు మాత్రమే. కానీ ఈరోజు అంతకుముందు చెప్పినట్టు బాలనగర్లో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి, వెంచర్లు ఉన్నాయి, ఎక్కడ కూడా దాన్ని ముట్టుకోలేదు ఈ ప్రభుత్వం. ఎక్కడ ఒక్క చిన్న కంపెనీ గేట్ను కూడా ముట్టుకోకుండా ఈరోజు పేదలకున్న ఎకరా 2 ఎకరాలు ఎకరన్నర అట్లాగే కొన్ని తండాలు కూడా పూర్తిగా పోతూ ఉన్నాయి. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఇప్పుడు సర్వే నెంబర్లో అలాట్మెంట్ చేసిరో దాన్ని పూర్తిగా మార్చాలి. అక్కడ ఉన్న గిరిజనులు గ్రామస్తులు రైతులతోనే మాట్లాడి ఫైనల్ చేస్తారు. కానీ ప్రభుత్వం మేము ఇదిగో ఇంతవరకు తీసుకోబోతా ఉన్నాం, మీరు సంతకాలు పెట్టండి, మేము ఇంతో డబ్బులు పడేసి వెళ్ళిపోవంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.